ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇప్పుడు అర్జున్ సినిమాలో నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని తీసామంటే అర్జున్ సినిమాలో బ్రేకింగ్ లేదండి, సైకిల్ చేజ్ ఉంది, చైన్ వర్క్, చేజ్ 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 అదే చేజ్ చేజ్ వేరు, బ్రేకింగ్ వేరు. అవును, రెండు వేరే వేరే. ఆ చేజ్ అనేది కూడా మనకి హాలీవుడ్ సినిమాస్లో అటువంటి చేజింగ్ డిఫరెంట్గా తీసుకుంటారు కదా యాక్చువల్గా. అదే అప్పుడు అన్నీ కూడా మీకు ఎక్కువగా బైక్ చేజ్లు ఉంటాయి, లేకపోతే కార్ చేజ్లు ఉంటాయి. సైకిల్ చేజ్ అనేది ఆల్మోస్ట్ ఫస్ట్ టైం ఇది. అదే కాన్సెప్ట్, అది కాన్సెప్ట్. సరే, మామూలుగా దాసరి గారు స్టోరీ కథే హీరో అంటుంటారు, మీరు కథ లాస్ట్ అంటారు, పాత్రలకి ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. దాన్ని మనం శివ కాంటెక్స్ట్లో ఎలా చూడాలి సార్? ఇప్పుడు కథ అనేది అంటే ఇప్పుడు అది వేగ్ వర్డ్ అండి. ఏంటి కథ అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఒక కథ చెప్తాను. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంది, ఒక హస్బెండ్ వైఫ్, వాళ్ళకి ఒక చిన్న కూతురు, చాలా బొటాబొటిగా నడుస్తుంది. ఇప్పుడు అక్కడ ఈ లోపల ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి, అరే నీ కాపురం కూడా అంతంత మాత్రం నాకు తెలుసు, కానీ నీ తమ్ముడిని కూడా చదివించాలి కదా, నేను పంపుతాను, ఎలా వాళ్ళో చేసుకుని ఆడు కూడా కొంచెం గట్టెక్కిచ్చు అని చెప్పాను. తను వైఫ్తో మాట్లాడాడు, ఏంటంటే మనకే లేదు అది ఏంటి అది అని. ఇప్పుడు ఏం చెప్తున్నాను, శివ కథ ఇది. కానీ ఇలా తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇదేంటి నేను చెప్పలా, ఈ కథ వాళ్ళు అర్థం చేసుకుని చేసాం. మీరు కథ ఫీల్ అవ్వటానికి చెప్పడానికి ఉన్న తేడా ఉండదు. ఇప్పుడు నేనేం చేశాను, ఓపెనింగ్ ఎపిసోడ్ కెమెరా అలా దిగింది, ఎవడెవడో వచ్చాడు, టక్క కొట్టారు, అంటే టక్కమని టైటిల్స్ బండి, నాగార్జున వచ్చాడు. అసలు ఓపెనింగ్ ఎపిసోడ్కి మిగతా సినిమాకి సంబంధం ఉండదు. ఆ క్యారెక్టర్స్ ఎందుకు కొట్టారని నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయాల, అసలు వాళ్ళు ఎవరు ఎందుకు కొట్టారు అని యూనో. ఇప్పుడు దాని తర్వాత ఆ క్యారెక్టర్స్ మళ్ళీ కనపడవు, వాళ్ళు చచ్చిపోయినట్టు చూపించలేదు కదా, కొట్టారు అంతే. సో అప్పుడేంటి, మీకు ఒక అడ్రినలిన్ రష్ వస్తుంది. ఓపెనింగ్ సీన్ రాగానే టైటిల్ మ్యూజిక్ పడగానే ఆల్రెడీ ఆడియన్స్ సినిమాలోకి వెళ్ళిపోయారు యూనో. అప్పుడేంటి, మీకు కథ చెప్పడం అనేది మీరు సెంటిమెంట్ అని మాట వాడారు, సెంటిమెంట్ పండించాలి ఇది అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున వచ్చి నా మూలంగా మీరు కొట్టుకోవడం, మీరు దెబ్బలాడుకోవడం నాకు నచ్చలేదని ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాడు, కట్ చేశానండి. అప్పుడు ప్రొడ్యూసర్ సురేంద్ర అసలు అదేంటి కూర్చుని మాట్లాడతాడేంటి, అంత సెంటిమెంట్ పెండొచ్చు అక్కడ అంటే. సురేంద్ర, ఈ సినిమా బ్రదర్ స్టోరీ కాదు, దిస్ ఇస్ స్టోరీ బిట్వీన్ శివ అండ్ భవాని, ఇట్స్ అన్ యాక్షన్ ఫిల్మ్. మీకు దానికి మీరు టైం పెట్టాలి. కానీ ఇక్కడ తర్వాత మురళీమోహన్ గారు ఏమన్నారు, నాగార్జున ఏమన్నాడు, ఇదంతా పెడితే దట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఇట్ విల్ గో అగేన్స్ట్ ద గ్రెయిన్ ఆఫ్ ద ఫిల్మ్, ఏదైతే టోన్ ఏదైతే ఉందో. అప్పుడు మీరు నిజంగా శివ స్టోరీ చూసారు అనుకోండి, నేను వచ్చాడు ఒక రోజు ఎవడో ఒకటి చిన్న డాష్ కొట్టాడు, అమలాన్ని ఆయన కొట్టాడు, ఆడెళ్ళి ఇంకొని తీసుకొచ్చాడు, మళ్ళీ ఆయన కొట్టాడు. సరే ఇది చేర్చుకుందామంటే జరగలేదు. ఒక పర్టికులర్ టైంలో ఇంట్లోంచి వెళ్ళిపోమండి, అక్కడ ఒక గ్యాంగ్ పెట్టుకున్నాడు, అక్కడ నుంచి కొట్టాడు. ఇందులో అసలు కథ ఏమని చెప్పండి, అసలు జీరో కథ. బట్ కథ తక్కువ ఉన్నప్పుడు మీకు సీన్లు పండించడానికి ఛాన్స్ వస్తుంది. ఎంత ఎక్కువ కథ ఉంటే సీన్స్ అంత బోర్ కొడతాయి. ఎందుకంటే మీరు విలియం ఫ్రైడ్కి నేను అంటే ఎగ్జోసిస్ట్ ఫ్రెంచ్ కనెక్షన్ తీసిన డైరెక్టర్, సినిమా అనేది థ్రిల్ చేయాలి, లేకపోతే నవ్వించాలి, ఏడిపించాలి, భయపెట్టాలి, దానికి మూమెంట్స్ క్రియేట్ చేయాలి. కానీ కథ మీద ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని అది నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. అంటే చూసే ప్రేక్షకులు ఆడియన్స్ ఫీల్ అవ్వాలి, దాంతోపాటు ఆ పాత్రలతో వాళ్ళు జర్నీ చేయాలి. కానీ వాడికైతే కూర్చోబెట్టి కథ చెప్పినట్టుగా అనగనగా ఒక రోజు అది చెప్పకూడదు. సినిమాలో చాలా డేంజరస్. ఎందుకంటే ఇప్పుడు మనం 150 సినిమాలు తీస్తే 90% ఫ్లాప్ అవుతాయి. ప్రతి ఒక్కళ్ళు కథ మీద చూపెడతారు కదా ఇంట్రెస్ట్. కథ లేకుండా ఎందుకు తీస్తారు ఎవరైనా సినిమా? కథ చాలా బాగుంది అనుకునే మొదలు పెడతారు, ఒక బేస్. ఆ కథ చెప్పిన వల్ల 90% ఫిల్మ్స్ ఫ్లాప్ అవుతాయని నా థియరీ. అదే ఇప్పుడు అంటే మీరు ఫస్ట్ టైం సరే మీ ఫాదర్ అన్నపూర్ణ వాళ్ళతో అనుబంధం ఉంది, ఆయన ద్వారా పరిచయం అయ్యారు, మా అబ్బాయికి సినిమాలు ఇంట్రెస్ట్ ఒకసారి వినండి అని చెప్పారు, మీరు వెంకట్ని కలిశారు. అయితే ఇప్పుడు మీరు మన కథ గురించి మాట్లాడుకున్నాం కదా, కథ అండ్ పాత్రలన్న అని కాన్సెప్ట్. కథనం, నెరేషన్, స్టోరీ వేరు, నేను చెప్పడం, స్టోరీ టెల్లింగ్ ఇది డిఫరెంట్ ఆర్ట్ కదా. అది మీరు వాళ్ళని ఎలా కన్విన్స్ చేశారు సార్? అది స్టోరీ చెప్పడానికి అంటే అది ఒకే పర్టిక్యులర్ టైంలో కాకుండా ఒక లెంగ్త్ ఆఫ్ టైంలో జరిగింది. అంటే ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు
నేను ఒక సీన్లు చెప్పే విధానం మా ఫాదరు రికమెండ్ చేస్తే నాకు వెంకట్ గారితో కూర్చుని సినిమాల గురించి నేను షార్ట్లు చెప్పేసి సీన్లు వెడమర్చి నేరేట్ చేయటం అనేది అంతకుముందు వాళ్ళు ఎప్పుడు చూడలేదు అలా. అంటే దీనికి ముందు నాకు ఒకసారి మా ఫాదర్కి ఒక కెమెరామెన్ ఫ్రెండ్ ఉండేవారు. ఆయన ఎప్పుడు మా ఫాదర్ దగ్గరకు వచ్చి వాళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుతూ ఉండేవారు. హర్నాథ్ ఆయన పేరు ఇప్పుడు గుర్తొచ్చింది. ఒకరోజు నేను హర్నాథ్ గారికి మా ఫాదర్ లేనప్పుడు ఒక సీన్ చెప్పాను. రాత్రిలో ఫస్ట్ సీన్ చెప్పాను, బస్సు ఇలా వస్తుంది దిగే అని. ఇప్పుడు తను ఎప్పుడు 20-30 సంవత్సరాల నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో. ఆ టైంలో హర్నాథ్ నేను చెప్తే ఇలా చెప్తే సరిపోతుందండి కదా అన్న. అంటే ఆయన ఇలా చెప్పినప్పుడు నా లైఫ్లో ఇంతవరకు చూడలేదు, 30 ఏళ్ళు చూడలేదు అన్నాడు. ఫస్ట్ టైం ఇంత క్లారిటీతో చెప్పటం. సో అది అంటే అంచెలుగా నేను ఒక సీన్ చెప్పి లేకపోతే ఒక ఆడుతున్న సినిమాని కొంచెం అనలైజ్ చేసి దీంతో ఒక మనిషిగా ఇంప్రెషన్ వచ్చింది. ఒక ఫిలిం అనలిస్టు లేకపోతే ఫిలిం ఎక్స్పర్ట్ లాగా వెంకట్కి, సురేంద్రకి, నాగార్జునకి ఒక ఇది వచ్చి దాని తర్వాత నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద స్టోరీ. ఇంప్రెషన్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి స్టోరీ గురించి అంత పట్టించుకోలేదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఇంత సింప్లిస్టిక్ స్టోరీ కదా అసలు. మీ నిజంగా మీరు ప్లాట్ లైన్ లాగా రాస్తే 1 పేజ్ కూడా రాదు. 1 పేజ్ కూడా రాదు. ఏంటి స్టోరీ ఏంటి చెప్పండి అంటే ఒక పారాగ్రాఫ్ అంతే. అయితే మీరు ఆయన హర్నాథ్ గారికి చెప్పినప్పుడు, ఆయన ఒక ప్రేక్షకుడుగా స్పందించినప్పుడు మీరు చెప్పిన విధానం మీద మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది కదా ఆయన అలా అనేసరికి? డెఫినెట్గా 100%. నేను చాలా మందికి చెప్తా ఉన్నాను, అందరూ కూడా ఈక్వల్లీ ఇంప్రెస్ అయ్యారు. అంటే మీరు ఫస్ట్ ఇంప్రెషన్ అంటాం కదా, ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అలా ఫస్ట్ ఇంప్రెషన్ అని కలిగింది వెంకట్ గారికి మీరు ఈ స్టోరీ చెప్పడంలో? యా అంటే ఫస్ట్ నేను అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు దేవర్ లుకింగ్ ఫర్ ఎ స్టోరీ ఫర్ రాఘవేంద్ర గారితో సినిమా తీయడానికి. అప్పుడు నేను తీసుకెళ్ళి శివ స్టోరీ రాఘవేంద్ర గారి కోసం రాసింది. నన్ను వెంకట్ చెన్నై పిలిపించి చెన్నైలో రాఘవేంద్ర గారు చెప్తే రాఘవేంద్ర గారికి నచ్చల. అంటే మరీ ఆర్ట్ ఫిలిం నచ్చలేదంటే ఆర్ట్ ఫిలిం లాగా ఉంది, కమర్షియల్ ఫిలిం లాగా లేదు అని చెప్పారు. దాని తర్వాత నేను రాఘవేంద్రరావు గారు అప్పుడు సినిమాలు కలియుగ పాండవులు ఇవి చూసి ఐ రియలైజ్ ఆయన ఎలా చూస్తారు నేను ఎలా చూస్తున్నాను ఉన్న డిఫరెన్స్ అనిపించి అప్పుడు నేను వెంకట్కి నాకు ఎంత టైం అయినా లేట్ అయినా ఏమైనా నేనే చేస్తాను ఈ సినిమా అని చెప్పాను. దాని తర్వాత నేను కొంచెం కరెక్ట్ గారు అబ్బాయి సినిమా, రావు గారి ఇల్లు సినిమా, ఇట్లో కొంచెం పనిచేసి దాన్ని మేడ్.